ఈరోజు మనం మలబద్ధకం గురించి తెలుసుకుందాము. ఈ కాన్‌స్టిపేషన్‌తో పాటు వచ్చే సమస్యల గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి. మనకి ముఖ్యంగా కాన్‌స్టిపేషన్ అంటే మనకి మోషన్ అన్నది బవల్ మూవ్‌మెంట్స్ అన్నది సరిగ్గా లేకపోవడము, డైలీ అన్నది వెళ్ళాల్సిన మోషన్ అన్నది వెళ్ళకుండా మనము దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ లేకపోతే బవల్ మూవ్‌మెంట్స్ అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల ఒక వన్స్ ఇన్ 2 డేస్‌కి వెళ్ళడము. దీన్ని మనం మలబద్ధకం అంటామనమాట. ఇది ఏ ఏజ్ వాళ్ళకొస్తుందంటే మనకి ఇది చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ కూడా ఇది ఎక్కువగానే సఫర్ అవుతూ ఉంటారనమాట. ఇది రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్. మనం అన్నది ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాం, ఫైబర్ ఫుడ్ తక్కువగా తీసుకుంటాం, వాటర్ అనేది తక్కువగా తీసుకుంటాం. దీనితో పాటు మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము. దీని అన్నిటికి కొంతమందిలో కొన్ని రకాల మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో కూడా ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అన్నది ఉంటుందన్నమాట. దీని యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి యూజువల్‌గానే పిల్లల్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా మోషన్ అన్నది ఎక్కువగా కొంతవరకు టైం అది మేనేజ్‌మెంట్ కాక ఎక్కువ పోస్ట్‌పోన్ చేస్తుంటారు. అలా కాకుండా పెద్ద వయసు వాళ్ళలో ఏమవుతుందంటే బవెల్ మూవ్‌మెంట్స్ అన్నది ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్స్ అనేది తగ్గడం వల్ల ఎక్కువగా కాన్‌స్టిపేషన్ అన్నది సఫర్ అవుతూ ఉంటారనమాట. దీనికి మనం కొంతవరకు మెయిన్‌గా ఈ కంప్లెయింట్ స్టార్ట్ అవ్వంగానే మన లైఫ్ స్టైల్‌లో కొంతవరకు చేంజెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాటర్ అన్నది ఎక్కువగా తీసుకుంటాం, కొంతవరకు ఫైబర్ ఫుడ్ అన్నది ఎక్కువగా తీసుకుంటాం, ఫ్రూట్స్ ఇవి ఎక్కువగా ఇన్వాల్వ్ చేసుకుంటూ, వాటర్ తీసుకుంటూ కొంతవరకు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా కొంచెం ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉంటే కొంత ఇంప్రూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా కాదు మనకేం ఇంప్రూవ్‌మెంట్ రావట్లా, ఈ ప్రాబ్లమ్ ఇంకా అలాగే ఉన్నది, పెరుగుతున్నది అని అనుకున్నట్టయితే దీనికి మనం మెడిసిన్స్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ మనకి అలాగా రికరెంట్‌గా ఉండి కంటిన్యూస్‌గా ఉంటే దీనివల్ల మనకి హెమరాయిడ్స్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటది. క్యానల్ ఫిషర్స్, ఫిస్టులాస్ ఇలాగా కంప్లెయింట్స్ అన్నది వస్తూ ఉంటుందన్నమాట. దీంతో పాటు ఈ కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇంకా గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తది. అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదు. కడుపు ఉబ్బరము ఇవన్నీ కూడా కంప్లెయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారం అన్నది మనకి ఇంటెస్టైన్స్‌లోనే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి మన ఇంటెస్టైన్స్ అన్నది మనకి మూవ్‌మెంట్స్ అనేది సరిగ్గా ఉండి మనకి అబ్జార్ప్షన్ సరిగ్గానే ఉంటేనే మనం మిగిలిన హెల్త్ అంతా బాగుంటది. కాబట్టి కంపల్సరీ ఈ ప్రాబ్లమ్ అనేది కంటిన్యూస్‌గా ఉంటే మనం మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకోవాల్సి ఉంటది. మెడినైన్‌లో మనకి హోమియో మెడిసిన్స్ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌కి మనకి ముందుగా మనం చూసుకున్నట్టయితే లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పడంతో పాటు కొన్ని రకాల మెడిసిన్స్ అనేది ఇస్తామన్నమాట. దీంట్లో నక్సామికా ఉంటది, ఇంకా బ్రయోనియా అన్నది ఉంటది, ఇంకా ఆలోస్ అని, ఇంకా మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే కడుపు ఉబ్బరం లాగా ఉంటే చైనా అని, కార్బోవిజ్ అని ఇలాగ రకరకాల మెడిసిన్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటిల్లో రోగి యొక్క లక్షణాలని, ఇంకా వాళ్ళ హెల్త్ కండిషన్స్‌ని వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన డోసేజ్, పొటెన్సీ ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేస్తామన్నమాట. దీంతో పాటు మనం ఆహార నియమాలు చెప్తాము. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటివి మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండేలాగా మనం ఇంట్లో చేసుకోవాల్సిన చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ ఏముంటాయి, ఇంకా మనకి మామూలుగా జనరల్‌గా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవన్నీ కూడా సజెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఏదైనా కూడా మనం క్రానిక్ కాకుండా మనం అక్యూట్ కండిషన్స్‌లో వస్తూ ఉంటే మనకి రిజల్ట్ అనేవి త్వరగా వస్తుంటాయన్నమాట. ఇంకా మనకి కాన్‌స్టిపేషన్, పైల్స్, హెమరాయిడ్స్ వీటికి సంబంధించి ఎటువంటి సమస్యలు, సందేహాలున్నా ఒకసారి దగ్గరలో ఉన్న మెడినైన్‌ని సంప్రదించండి. మీ సందేహాలన్నీ నివృత్తి చేసుకోండి. థాంక్ యూ.